శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన హేమలంబి ఉగాది అందరికీ కూడా మేలు చేకూర్చుగాక. అన్ని పండుగలకు ఒక్కొక్క విశేషం ఉన్నట్లుగానే ఉగాది పండుగ కూడా ఒక విశేషం ఉంది. సృష్టి అంతా కళకళలాడేటట్లుగా చేస్తూ అన్నిటిలోనూ అందరిలోనూ ఉగాది పండుగ ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే ఉగాది సమయంలో వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మావి పిందెల సొగసులతో, కోకిల కూతల జోరుతో, వేపపూతల నిగనిగలతో, పచ్చని పైరులతో ప్రకృతి కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి క్రొత్త సంవత్సరంలో వేసే మొదటి అడుగు అందంగా ఉండాలని, క్రొత్త వెలుగుతో మనస్సులోని చీకట్లు తొలగాలని కాలపురుషుడు ఉగాదిని ఏర్పరిచాడు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే మొదట అందులోని గుణదోషాలు తెలిసి ఉండాలి మనకు. అలాగే నిర్ణయం చేసుకొని అడుగు ముందు వేయాలంటే మేలు కీడుల గురించి తెలియాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేకూరుకోవచ్చు, విజయాన్ని సాధించవచ్చు. అందుచేత ఈ రోజున పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. శుభాశుభ ఫలాలను తెలుసుకొని సన్మార్గంలో నడవటం ద్వారా లోకానికి గొప్ప మేలు చేకూరుతుంది. అంతేకాదు ప్రతిరోజు తిథి వార నక్షత్రాదుల ద్వారా శుభ సమయాన్ని తెలుసుకొని చెడును నివారించుకొని విజయాన్ని సాధించవచ్చు. కనుక తిథి వార నక్షత్రాదులను శుభ గడియలను చూసుకొని పనులు ప్రారంభించటం అలవాటు చేసుకోండి. ఇది మన ఆచారం. కాలపురుషుడు పంచాంగంతో మనలను అనుకరిస్తున్నాడు. లోకాన్ని నడిపిస్తూ గొప్ప మేలును చేకూరుస్తున్నాడు. దీనిని అర్థం చేసుకొని ఆచరిస్తే మంచిది. భగవంతుడు ఏర్పరిచిన ఈ నియమితిని తప్పుకోకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అప్పుడే ఆరోగ్యము, ఆయుస్సు, ఆహారము లభిస్తాయి. కొత్త పనిని ఈ ఉగాది నుండి ప్రారంభించిన వారికి విజయం లభిస్తుంది. ఎందుకంటే ఉగాది రోజు నుండే బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభమైంది. మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మార్గంలో నడిస్తే కాలపురుషుడు సంతోషిస్తాడు. లోకంలో సంభవించే అవాంతర ప్రళయాలను కూడా మనకు రక్షిస్తాడు స్వామి. కష్టనష్టాల నుండి గట్టెక్కిస్తాడు. ఆటుపోటులను తట్టుకునేటువంటి శక్తినిస్తాడు. 60 పళ్ల కాలచక్రంలో అప్పుడే ముప్పు దిగి 30 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. సరిగ్గా మనం ఇప్పుడు మధ్య భాగంలో ఉన్నాం కదా. అదేమి చిత్రమో గాని ఈ సంవత్సరాన్ని పెద్దలు హేమలంబ, హేమలంబి, హే విలంబ, హే విలంబి అనే రకరకాలుగా పిలుస్తున్నారు. అన్ని కాలపురుషుడికి సంబంధించిన పేర్లే కనుక పర్వాలేదు. కనుక సంవత్సరం యొక్క పేరు కన్నా ఈ సంవత్సరాన్ని నడిపించే నవనాయకుల అనుగ్రహమే చాలా ముఖ్యము. అందరూ కూడా అనుకున్న సంవత్సరాలను నెరవేర్చుకోండి. అంటే ఈ సంవత్సరంలో మంచి మంచి సంకల్పాలను ఎవరెవరు అనుకున్నారో ఆ సంకల్పాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకోవాలి. మనం పాటించవలసిన కర్తవ్యాలను పాటించి జీవితాన్ని చరితార్థకం చేసుకుంటే ఎంతో మంచిది కదా. పరమాత్మ అనుగ్రహంతో ఇహపరాలలో సుఖాలను అనుభవించవచ్చు కదా. ఈ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తే గొప్ప తేజస్సు, యశస్సు, ప్రజ్ఞ, ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఇక నవనాయకులు అనుగ్రహించిన శుభాశుభాలను తెలుసుకొని శుభాన్ని ఆచరిస్తూ అశుభాన్ని నివారించుకుందాం. ఈ సంవత్సరం నవనాయకులలో 6 శుభులు, 3 పాపులు ఉన్నారు. రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి గురువు, సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, అర్ఘాధిపతి గురుడు, మేఘాధిపతి గురుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి అయి ఉన్నారు. శుభులకే ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా కూడా
ఒకవేళ ఈ సంవత్సరం చిత్రంగా మిశ్రమ ఫలాలను ప్రసాదించింది. ఉగాది పచ్చడిని స్వీకరించినట్లుగానే సుఖదుఖాలను, శీతోష్ణాది ద్వంద్వాలను సమబుద్ధితో స్వీకరించండి. అందరినీ కూడా వారి వారి ఇష్టదేవతలు అనుగ్రహించి మేలు చేకూర్చుదురుగాక అని దేవతలను వేడుకుంటూ జగత్తులో అన్ని రంగాల్లోనూ ఏర్పడ్డ వివిధ సంక్షోభాలు తొలగిపోవుగాక. శ్రీ దత్తస్వామి అనుగ్రహంతో సమస్యలను ఎదిరించే శక్తి, నివారించుకునేటువంటి శక్తి అందరికీ లభించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. ప్రేమలంబవా హేమలంబివా, ప్రేమలంబవా హేమలంబివా, హే విలంబవా హే విలంబివా, హే విలంబవా హే విలంబివా. పేరులోనే మెలుకలున్న కొత్త వర్షమా, పేరులోనే మెలుకలున్న కొత్త వర్షమా, అడుగడుగున సంశయాలే మాకు వర్షమా, అడుగడుగున సంశయాలే మాకు వర్షమా. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం. ప్రజల మనసులో భయము వద్దని, ప్రజల మనసులో భయము వద్దని, వారి బ్రతుకులో గతుకు వద్దని, వారి బ్రతుకులో గతుకు వద్దని, దత్త మార్గమే సర్వహితమని, దత్త మార్గమే సర్వహితమని, గుండె నిండుగా వేడుచుంటిని, గుండె నిండుగా వేడుచుంటిని. రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం, కరుణతోడ వినుము వినుము నా మనోగతం.
నాతుడై మంత్రి శుక్రుడై బుధుడు నాతుడై మంత్రి శుక్రుడై ఏలుచున్నవో మంత్రివర్గమా ఏలుచున్నవో మంత్రివర్గమా మీ సుపాలనే విజయమందని మీ సుపాలనే విజయమందని సచ్చిదానందమే ప్రజలకందని సచ్చిదానందమే ప్రజలకందని రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం కరుణతోడ వినుము వినుము నా మనోగతం కరుణతోడ వినుము వినుము నా మనోగతం రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం రావోయి రావోయి ఓ ఉగాది స్వాగతం కరుణతోడ వినుము వినుము నా మనోగతం కరుణతోడ వినుము వినుము నా మనోగతం